హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? FA1 ఎగ్జామినేషన్స్ అంటే SAMP1 SAMP1 సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి మనకి బ్లూ ప్రింట్ మరియు అన్ని సబ్జెక్ట్స్కి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జరగబోతున్నది. ఈ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం 35 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అన్ని సబ్జెక్ట్స్కి ఉంటుంది. 10th క్లాస్కి సంబంధించి జూన్ జూలై నెలలకి సంబంధించి సిలబస్ మనకి FA1 పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ మరియు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరియు ఈ ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా బ్లూ ప్రింట్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని కూడా మనం ఈ ఎగ్జామినేషన్స్ని ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తే 1 మార్క్ క్వశ్చన్స్ 7, అంటే 7 మార్క్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 వస్తుంది. 8 మార్క్స్కి 4 మార్క్ క్వశ్చన్స్ 3 4s ఆర్ 12 మార్క్స్, ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 15 క్వశ్చన్స్ 35 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్, అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 ఎగ్జాంపుల్స్ని రాయవలసి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 8 మార్క్స్. దాని కింద క్వశ్చన్ కూడా మనకి వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అన్నాడు. ఇవి కూడా సేమ్ క్వశ్చనే, కాకుంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్ అంటే ఏమిటనేది మనం రాయవలసి ఉంటుంది అనమాట. వీటిలో డిఫరెన్సెస్ ఇస్తే కూడా, అంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్కి కానీ డబుల్ డిస్ప్లేస్మెంట్కి కానీ డిఫరెన్సెస్ అడిగితే కూడా మనం ఈ పైన నేర్చుకున్నటువంటి కెమికల్ రియాక్షన్స్ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ రాస్తూ నేర్చుకున్నాం కదా, దాని నుంచే మనం డిఫరెన్సెస్ కూడా రాయవచ్చు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ అన్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం కరోజన్, ర్యాన్సిడిటీ, ఆక్సిడైజేషన్, రిడక్షన్, ఈ 4 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్తో వివరించవలసి ఉంటుంది. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక టైప్ వచ్చి మనకి ఓట్స్లో కెమికల్ రియాక్షన్స్ ఇచ్చేస్తాడు, దానికి ఫార్ములాలు రాస్తూ కెమికల్ ఈక్వేషన్ రాసి మళ్ళీ బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. 8 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ వీటి నుంచి రావడానికి ఆస్కారం ఉంది. వై ఎగ్జాలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దాన్ ఇన్హలేషన్ ఎయిర్ అని అడిగాడు. ఇక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. ఐరన్ ఆర్టికల్స్కి పెయింట్ ఎందుకు వేస్తామంటే టు ప్రివెంట్ ఆక్సిడైజేషన్ అండ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేసి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ మెటీరియల్స్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఎందుకు నిల్వ చేస్తామంటే టు ప్రివెంట్ ఆక్సిడైజేషన్ అండ్ ర్యాన్సిడిటీ అని మనం సమాధానం రాయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోండి. కొన్నిసార్లు క్వశ్చన్ ఫామ్ చేయమని మనల్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ 4th క్వశ్చన్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చనే. ఇక్కడ వాటర్ ఫార్మేషన్ అనేది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కాంబినేషన్ వల్ల ఏర్పడుతుంది అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన క్వశ్చన్ రాయమన్నాడు. మనం ఏం రాయాలి? రైట్ ఈక్వేషన్ ఫర్ వాటర్ ఫార్మేషన్ కెమికల్ రియాక్షన్ అని రాయవచ్చు. లేదంటే కెమికల్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్ రాయమని కూడా ఒక క్వశ్చన్ మనం రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్, వై ఈస్ రెస్పిరేషన్ కన్సిడర్డ్ యాజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ నైల్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ అండ్ వాటర్, పోస్ట్ అండ్ 1 క్వశ్చన్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, పోస్ట్ ఎనీ క్వశ్చన్ టు అండర్స్టాండ్ ర్యాన్సిడిటీ, పోస్ట్ ఎనీ 1 క్వశ్చన్ అబౌట్ ది కరోజన్. ఇవన్నీ క్వశ్చన్స్ రాయమన్నాడు. ఏ క్వశ్చన్ రాసినా కూడా మనకి 1 మార్క్ ఈజీగా వస్తుంది. సపోజ్ ఇక్కడ కరోజన్ గురించి వాట్ ఈస్ కరోజన్ అలా రాయొచ్చు. ఈ విధంగా టోటల్గా మొత్తం 13 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేర్చుకోండి.
తర్వాత చాప్టర్ మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఈ చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ బై కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి ఆబ్జెక్టు 6 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతుందో రే డయాగ్రామ్స్ గీయమని అడగవచ్చు. అట్ ఇన్ఫినిటీ బియాండ్ 2f1, అట్ 2f1 బిట్వీన్ f1 అండ్ 2f1, అట్ f1 బిట్వీన్ f1 అండ్ ఆప్టిక్ సెంటర్. ఈ రే డయాగ్రామ్స్ ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. తర్వాత కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఇదే విధంగా రే డయాగ్రామ్స్ 6 డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్స్కి సంబంధించి గీయవలసి ఉంటుంది. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ మెటీరియల్ మీడియం సంబంధించి టేబుల్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ దానికి సంబంధించింది చూడండి. ఇన్ విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్ ఫాస్ట్ అన్నాడు. ఇక్కడ దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో దాంట్లో లైట్ ఎక్కువ వేగంతో వెళ్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఎయిర్. విచ్ ఈస్ ది డెన్సర్ మీడియం అన్నాడు, బెంజిన్. ఇన్ విచ్ మెటీరియల్ మీడియం లైట్ స్పీడ్ ఈస్ లీస్ట్ అంటే ఇక్కడ బెంజినే వస్తుంది. బెంజిన్లో స్పీడ్ ఆఫ్ లైట్ అడిగాడు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఇచ్చాడు కాబట్టి n=c/v ఫార్ములాతో మనం చేస్తే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్ 2 × 10⁴ మీటర్/సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెటీరియల్ మీడియం సంబంధించినటువంటి టేబుల్ క్వశ్చన్. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్ అన్నాడు. ఎయిర్ 1.003 కాబట్టి ఆన్సర్ ఎయిర్. ఆప్టికల్లీ డెన్సర్ అన్నాడు. సెకండ్ క్వశ్చన్ 1.71 రూబీ. నెక్స్ట్ రైట్ ది రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం n=c/v ఆ ఫార్ములా రాయాలి. నెక్స్ట్ SI యూనిట్స్ అన్నాడు. యాక్చువల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్సే ఉండవు, ఎందుకంటే అది ఒక రేషియో కాబట్టి నో యూనిట్స్. ఫోర్త్ ఆన్సర్. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆబ్జెక్టు డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు బై కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ సంబంధించినటువంటి టేబుల్ ఇది. ఇది రే డయాగ్రామ్స్కి ఇచ్చినప్పుడు మనం నేర్చుకుంటాం. ఇది కూడా తప్పక నేర్చుకోవాలి. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఆబ్జెక్ట్ పొజిషన్, ఇమేజ్ సైజు, ఇమేజ్ పొజిషన్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ సంబంధించిన టేబుల్ కూడా విద్యార్థులు నేర్చుకోవాలి. నెక్స్ట్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్లో 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ రావడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు ఇవి. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ ప్లాన్ మిర్రర్ +1 అంటే అర్థం ఏమని అడిగాడు. నెక్స్ట్ వన్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ కవర్డ్ విత్ ఏ బ్లాక్ పేపర్తో కవర్ చేస్తే కూడా మనకి ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కానీ ఇంటెన్సిటీ తగ్గుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. లైట్ రే ఎంటర్స్ ఎయిర్ టు వాటర్ అన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది, నార్మల్ లైన్కి దగ్గరగా జరుగుతుందా, టువార్డ్స్ ద నార్మల్ లైన్, అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్, ఎందుకు అనేది కూడా రాయాలి. నెక్స్ట్ రేర్ వ్యూ మిర్రర్స్గా కాన్వెక్స్ మిర్రర్స్ని యూజ్ చేస్తాం, ఎందుకు. ఇలా మనం 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ లైట్ రే ఎందుకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయినప్పుడు అది అలాగే వెనకకు మళ్ళుతుందని అడిగాడు. ఎందుకంటే నార్మల్ లైన్ గుండా ఇన్సిడెంట్ అయినప్పుడు ఎటువంటి డీవియేషన్ ఉండదు. ఇంకా రిఫ్రాక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ రాయమన్నాడు. 2 క్వశ్చన్స్ ఏవి రాసినా మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ రకమైన మిర్రర్లో మన యొక్క ఇమేజ్ పెద్దదిగా కనిపిస్తుంది అన్నాడు. ఒకే ఒక మిర్రర్ కాన్కేవ్ మిర్రర్. ఏ పొజిషన్ అంటే ఇది ఆబ్జెక్టు బిట్వీన్ P అండ్ F మధ్య ఉన్నప్పుడు, పోల్ అండ్ ఫోకస్ మధ్య ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇమేజ్ బిగ్గర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లో 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ కొన్ని చూస్తాం. ఇక్కడ మనకి వాషింగ్ సోడా, బేకింగ్ సోడా యొక్క ఇంపార్టెంట్ యూజెస్ రాయమన్నాడు. ఇది CD గ్రేడ్ పిల్లలతో సహా అందరూ నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, బ్లీచింగ్ పౌడర్ యూజెస్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. నెక్స్ట్ మిల్క్ మ్యాన్ యాడ్స్ బేకింగ్ పౌడర్ టు ది ప్రెస్ మిల్క్, ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ మిల్క్ యొక్క pH వాల్యూ 6 అయినప్పుడు అది కర్డ్గా మారినప్పుడు ఏం జరుగుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్స్. యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. డయాగ్రాము మెటల్స్తో యాసిడ్స్ కానీ బేసెస్ కానీ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్పే డయాగ్రాము. తర్వాత యాసిడ్స్ కార్బోనేట్స్తో కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో కానీ రియాక్ట్ అయినప్పుడు
కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయ్యే డయాగ్రాము, తర్వాత H+OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ చూపించే pH స్కేల్కి సంబంధించినటువంటి డయాగ్రామ్. 4 డయాగ్రామ్స్ అందరూ నేర్చుకోవాలి. నెక్స్ట్ యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ యూనిట్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ యాసిడ్స్ జింక్ గ్రాన్యూల్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్లో కార్బోనేట్స్తో కానీ హైడ్రోజన్ కార్బోనేట్స్తో కానీ మనకి యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బేసెస్ విచ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఏమంటారు? ఆల్కలీస్. నెక్స్ట్ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ టు సాల్ట్ ప్లస్ వాటర్. pH అంటే ఏమి? నెక్స్ట్ క్వశ్చన్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్ అన్నాడు? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ టు సాల్ట్ ప్లస్ వాటర్. కాంపౌండ్ CaOCl2 ఫార్ములా ఇచ్చాడు ఇక్కడ, దాని నేమ్ అడిగాడు, బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ ఒక సొల్యూషన్ రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చేది ఏదంటే బేస్ కాబట్టి దాని యొక్క pH వాల్యూ 10. డి ఆన్సర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 of H2O. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ యూజ్డ్ ఇన్ ఇండైజేషన్ వచ్చి యాంటాసిడ్, సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ pH ఆఫ్ న్యూట్రలైజేషన్ సొల్యూషన్ వచ్చి 7. ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఏమంటారు? డైల్యూషన్. ది నేచర్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈస్ బేస్. నెక్స్ట్ టేబుల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇది. pH వాల్యూస్, సొల్యూషన్స్ ఇచ్చేసి ఏది బేసు, ఏది స్ట్రాంగ్ బేసు, ఏది స్ట్రాంగ్ యాసిడ్ అని అడగడం జరుగుతుంది. pH వాల్యూ 1 to 3 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, pH వాల్యూ ఫ్రమ్ 10 to 14 అలా ఉంటే అది స్ట్రాంగ్ బేస్ అనమాట. నెక్స్ట్ లిట్మస్ సొల్యూషన్స్ కలర్ చేంజెస్కి సంబంధించినటువంటి టేబుల్ క్వశ్చన్. విచ్ ఈస్ న్యూట్రల్ అన్నాడు ఇక్కడ. వై అనేది చూడండి రిమైన్స్ సేమ్ రెడ్ లిట్మస్కి కానీ బ్లూ లిట్మస్కి కానీ, కాబట్టి వై అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చేసి విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్ అన్నాడు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10 అనేది మనకి యాంటాసిడ్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ శాంపుల్ సొల్యూషన్ ఈస్ యాసిడ్ అన్నాడు ఇక్కడ. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ని రెడ్ కలర్కి మార్చేది మనకి యాసిడ్ కాబట్టి ఆర్ అనేది ఇక్కడ రెడ్ కలర్కి చేంజ్ చేస్తుంది కాబట్టి ఆర్ సొల్యూషన్ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్, జెమ్స్ క్రిములను చంపేది మనకి బ్లీచింగ్ పౌడర్ CaOCl2, ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ టేబుల్ క్వశ్చన్ ఇది. బోన్ ఫ్రాక్చర్స్లో డాక్టర్స్ యూజ్ చేసే సబ్స్టాన్స్ ఏదంటే ఇక్కడ CaSO4 of H2O, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని డాక్టర్స్ బోన్ ఫ్రాక్చరింగ్లో యూజ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ FA1.